రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన రద్దయింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయలుదేరారు. కోలుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్లే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన రద్దయింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయలుదేరారు. కోలుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్లే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన రద్దయింది. కాస్త అనారోగ్యంగా ఉండడంతో ఆయన హైదరాబాద్ కి రానున్నారు. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్, అంటే పర్యటన సడన్ గా రద్దయింది, అలాగే కాస్త అనారోగ్యంగా కూడా ఉందంటున్నారు. అంటే ఏం జరిగింది, ప్రస్తుతం ఎలా ఉంది ఆయన పరిస్థితి? దుర్గా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన రద్దయినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ముఖ్యంగా కనుక చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్కి సంబంధించి జరిగినటువంటి ప్రమాద ఘటన ఏదైతే ఉందో ఈ ప్రమాద ఘటనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ముందు ఆయన సతీమణి అన్నా లెజినోవా ఇప్పటికే తిరుమల పర్యటన చేసి అక్కడ మొక్కుబడులు చెల్లించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్కు ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి వెళ్ళినటువంటి తర్వాత తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే నిన్న ఆయన తిరుమల పర్యటన దాదాపుగా ఖరారైనటువంటి నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ఆయన తిరుమల వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడం, అంటే గత కొద్ది రోజుల నుంచి, అంటే 2 నుంచి 3 రోజుల నుంచి కూడా ఆయన హైదరాబాద్ నుంచి ఎప్పుడైతే ఆ కేబినెట్ సమావేశం నిమిత్తం ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. అక్కడ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో కేబినెట్ సమావేశానికి హాజరు కాకుండానే పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి ఆయన వెనుదిరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో తిరుమల పర్యటనకు వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్కి జరిగినటువంటి ప్రమాద ఘటన ఏదైతే ఉందో ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా మొక్కుబడి చెల్లించుకోవాలనేటట్టు తిరుపతికి వెళ్లాలని నిర్ణయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్కు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ రోజు కూడా ఆయన పర్యటన రద్దయింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ పర్యటన ఖరారైనటువంటి నేపథ్యంలో అక్కడ ఇప్పటికే అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్కు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కొద్దిసేపటి కిందటే బయలుదేరి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పర్యటన రద్దయినటువంటి నేపథ్యంలో వచ్చేవారం, శుక్ర నుంచి శని ఆదివారం ఈ 3 రోజులు ఏదో రోజు ఆయన తిరుమల పర్యటనకు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కొంత ఆరోగ్యం మెరుగుపడినటువంటి తర్వాత మళ్ళీ కూడా తిరిగి తిరుమల వెళ్ళాలని అటు పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల నుంచి కూడా ఆయన ఆరోగ్యం పూర్తిగా కూడా ఇబ్బందులకు పడినటువంటి పరిస్థితి ఉంది. అటు కేబినెట్ సమావేశానికి ఆయన వెళ్ళకపోవడం, అదేవిధంగా ఉన్నటువంటి సమీక్షలు కూడా కొన్ని నిర్వహించాల్సినటువంటి వస్తుంది. ఆ సమీక్షలు కూడా వీటికి కూడా పవన్ కళ్యాణ్ హాజరవ్వలేదు. గత కొద్ది రోజులకు కూడా ఆయన పూర్తిగా కూడా విశ్రాంతి తీసుకున్నారు. ఇంకా కూడా విశ్రాంతి అవసరమైన వైద్యులు సూచించినటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే మొక్కుబడులు చెల్లించుకోవాలని ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ అనుకున్నారు. ఒకవేళ ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన ఎప్పుడు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ పూర్తి స్థాయిలో గత 2 నుంచి 3 రోజులు కూడా విశ్రాంతి తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన తిరుమల పర్యటన అయితే మాత్రం రద్దయింది. దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి కిందటే పవన్ కళ్యాణ్ బయలుదేరి హైదరాబాద్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దుర్గా, థ్యాంక్ యూ రాజ్ కుమార్.